బతికినంత కాలం కళతో జీవించాలి, మరణానంతరం కళలో బతికుండాలి. ఎందుకు రాయాలనిపించింది అలా? ఇష్టమైన పని చేయగలగడం గొప్ప అదృష్టం. చాలా మందికి చాలా ఇష్టాలు ఉంటాయి, కానీ వాళ్ళ లైఫ్లో అన్నీ చేయలేరు. రైటరు డైరెక్టరు ఒకవైపు అయితే ఆర్టిస్ట్గా ఉండడం, యాక్టర్గా ఉండడం, సో ఇవన్నీ డిఫరెంట్ టాస్క్లే కదా. ఎందుకంటే గొప్ప గొప్ప సాధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. మనం ఎంత అసలు నథింగ్. గుడి, చర్చ్, మసీదు ఎలాగో ఇది కూడా సినిమాలయం అన్నారు. ఎంత గొప్ప వర్డ్ అండి, ఎంత గొప్పగా వర్ణించారు దాన్ని. మసీదుకి ముస్లిమ్స్ వెళ్తారు, చర్చ్కి క్రిస్టియన్స్ వెళ్తారు, టెంపుల్కి హిందూస్ వెళ్తారు. అందరూ అవేమి భేదాలు లేకుండా అందరూ వచ్చి ఎంజాయ్ చేసేది. సో ఎన్నేళ్ళ అసోసియేషన్ కోడి రామకృష్ణ గారితో? అయ్యో, ఆయనంతటి టాలెంటెడ్ పర్సన్ నేను నా లైఫ్లో నేను చూడలేదండి. ఒక సంవత్సరంలో 9 సినిమాలు రిలీజ్ అయినాయి ఆయన డైరెక్షన్. 9 సినిమాలు రిలీజ్ అయితే 3 సినిమాలు సూపర్ హిట్లు, 1-2 సినిమాలు హిట్స్. దేవి ప్రసాద్ గారిలో ఒక ఆర్టిస్ట్ కూడా ఉన్నారు అని ఎవరు ఐడెంటిఫై చేశారు? ఒక యాక్టర్ ఉన్నారు అని. అర్జున్ గారు, కైకాల సత్యనారాయణ గారి కాంబినేషన్లో నేను ఫస్ట్ స్క్రీన్ మీద కనిపించాను. అది ఎలా అంటే మెడ్రాస్లో ఎన్టీఆర్ గారి సినిమాలో మీరు గుమ్మడి పాత్ర పోషించడం, అదేంటి ఎక్స్పీరియన్స్? ఎలా అనిపించింది అసలు? మడిగారి క్యారెక్టర్ వేయడం అనేది అది ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం అది. ఎస్వి కృష్ణారెడ్డి గారికి మీకు పోలికలు ఉన్నాయి అని అనిపిస్తుంది, ఎందుకలా? ఒకసారి నాతో ఆయన ఎస్వి కృష్ణారెడ్డి గారు అనుకొని నాతో వచ్చి ఫోటోలు దిగి తర్వాత కాదని తెలిసి బాధపడ్డోళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకో ప్రాజెక్ట్ చేయాలి ఇవన్నీ అనుకున్నప్పుడు ఇన్ని పనుల్లో టైం ఎలా తీసుకుంటున్నారు? ఇప్పుడు దాసనారాయణరావు గారు ఉన్నారండి, ఎన్ని పనులు చేశారు. నాకైతే ఆయన లైఫ్ను కనుక పరిశీలిస్తే నాకు అనిపించేది ఒకటే, ఒక జీవిత కాలంలో. నెక్స్ట్ దేవి ప్రసాద్ గారి దగ్గర నుంచి మెగాఫోన్ పట్టుకొని ఒక సినిమా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? తొందరగా మీరు ఎక్స్పెక్ట్ చేయండి, నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎస్, మనతో పాటుగా మన ముందు ఉన్నటువంటి రైటర్, డైరెక్టర్, ఆర్టిస్ట్ అండ్ యాక్టర్ కూడా మనతో పాటుగా ఉన్నారు దేవి ప్రసాద్ గారు. హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? సూపర్ అండి, బాగున్నాను. నేను మీ ఫేస్బుక్ చూసిన తర్వాత ఒక ట్యాగ్ లైన్ ఉంది, భలే అనిపించిందండి. అదొకసారి నేను చదివి వినిపిస్తాను. బ్రతికినంత కాలం కళతో జీవించాలి, మరణానంతరం కళలో బతికుండాలి. భలే ఉందండి. అది మీదేనా రైటింగ్? అవునండి. ఎలా అనిపించింది అది? ఎందుకు రాయాలనిపించింది అలా? అంటే బేసిక్గా ఆర్ట్ అంటే ఇష్టం అండి నాకు. అది ఎనీ ఆర్ట్, అది యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, చిత్రకళ కావచ్చు, ఏదైనా సరే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్ అంటే బాగా ఇష్టం. సింగింగ్ కావచ్చు, అంటే నేను చేస్తానని కాదు, మా నాన్నగారు మంచి కళాభిమాని అండి. మరి ఆయన నుంచి వచ్చిందో ఏంటో తెలియదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నాకు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. అందుకని అది రాశాను అనమాట. అంటే ఇష్టమైన పని చేయగలగడం గొప్ప అదృష్టం. చాలా మందికి చాలా ఇష్టాలు ఉంటాయి, కానీ వాళ్ళ లైఫ్లో అన్నీ చేయలేరు. ఎగ్జాక్ట్లీ. వేరే వర్క్ చేస్తుంటారు. అంటే కళగా మిగిలిపోకుండా మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు అండ్ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఆ ఇష్టాన్నే మన జీవికగా చేసుకోవడం అనేది అది అందరికి సాధ్యమయ్యేది కాదు. అది దొరకడం అనేది నాకు అదృష్టం నిజంగా. సో ఇన్ని క్వాలిటీస్, అంటే ఒక రైటరు డైరెక్టరు ఒకవైపు అయితే ఆర్టిస్ట్గా ఉండడం, యాక్టర్గా ఉండడం, సో ఇవన్నీ డిఫరెంట్ టాస్క్లే కదా. అంటే అది ఏమి పెద్ద ఇంతకంటే గొప్ప సాధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. మనం ఎంత అసలు నథింగ్. అదేం లేదు, అది చూడడానికి అలా అనిపిస్తుంది కానీ ఎందుకంటే అన్నీ ఒకేసారి చేయం కదా. ఏదైనా ఇప్పుడు డైరెక్షన్ చేసినప్పుడు పెయింటింగ్ వేసినప్పుడు యాక్ట్ చేయం. ఇవన్నీ డిఫరెంటే కాబట్టి నేనే చేయొచ్చు. సో మామూలుగా మాకు టైం లేదు అనుకున్నప్పుడు, కొంచెం హెక్టిక్గా ఉన్నాము, మేము ఒక డిప్రెషన్లో ఉన్నాము, కొంచెం బోర్ ఫీల్ అవుతున్నాము అనుకున్నప్పుడు పెయింట్ చేసేటువంటి కళాకారులు చాలామంది కనిపిస్తారు. మీవి మాత్రం చాలా లైట్ పెన్సిల్ ఆర్ట్తో, సింపుల్ స్ట్రోక్స్తో చేసినవి భలే అనిపించాయి. ఎన్ని గీసారు ఇప్పటిదాకా? చాలా గీస్తుంటానండి. అంటే నేను యాక్చువల్గా బొమ్మలు గీయడం అనేది చాలా తక్కువ అండి, చాలా తక్కువ. నేను అయితే ఏంటంటే ఎప్పుడెప్పుడో గీసిన బొమ్మలన్నీ మళ్ళీ రిపీట్ అవ్వడం వల్ల చాలా బొమ్మలు గీసాను అనేది అనుకుంటారు. కానీ ఇంకొకటి ఏంటంటే అండి, నేను గీసినవన్నీ కూడా సినిమా వాళ్ళవే. మీరు గమనిస్తే అప్పుడప్పుడు కొన్ని బయట గీసినవి ఉంటాయి, కానీ మేజర్గా సినిమా వాళ్ళ బొమ్మలే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే థ్యాంక్స్ చెప్తూనో లేకుంటే వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపిస్తూనో.
అంటే బేసిక్గా నాకు సినిమా అంటే పిచ్చి ప్రేమ అండి, పిచ్చి కాదు, పిచ్చి ప్రేమ, ఇష్టం. అది సినిమాలోకి రాకముందు ఇష్టం, వచ్చిన తర్వాత ఇంకా రెండింతలు ఇష్టం. సినిమా వాళ్ళంటే ఇష్టం నాకు. సినిమాలో ఏ పని చేసే వాళ్ళైనా నాకు చాలా చాలా ఇష్టం అండి. ఒక డ్రైవర్ దగ్గర నుంచి, కాఫీలు అందించే బాయ్ దగ్గర నుంచి, సూపర్ స్టార్ వరకు, సూపర్ డైరెక్టర్ వరకు, సూపర్ ప్రొడ్యూసర్ వరకు అందరూ నాకు ఇష్టం. ఎందుకంటే ఇది అంత గొప్ప ఇండస్ట్రీ అండి. ఇది చాలా చాలా గొప్ప ఇండస్ట్రీ. దీనిలోకి రావడమే చాలా గొప్ప విషయం. ఇక్కడ మనగలగడం చాలా గొప్ప విషయం. సక్సెస్ అనేది పక్కన పెట్టండి, అసలు ఇక్కడ ఉండగలగడమే చాలా అచీవ్ చేసినట్టు లెక్క నా దృష్టిలో. అందుకని నాకు సినిమా వాళ్ళంటే ఇష్టం. ఎందుకంటే వాళ్ళ క్రియేటివిటీ కానీ, వాళ్ళ కష్టం కానివ్వండి, నేను చాలా సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు వాళ్ళ బొమ్మలే గీయాలనిపిస్తుందండి. అవే గీస్తూ ఉంటాను. అయితే నాకు ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా ఇష్టం అనిపిస్తే వెంటనే నేను ఎవరికి నేను అది వ్యక్తపరచడం అనేది నేను ఎవరితోనూ వ్యక్తపరచనండి. నా పేపరు, బ్రష్, కలర్స్తోనే వ్యక్తపరుస్తాను. అది కాకపోతే వర్డ్స్ రూపంలో. అవునండి, అది నాకేమనిపిస్తే అది రాస్తాను. ఒక ఆర్టికల్ కావచ్చు, ఒక కవిత కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులో ఎక్స్ప్రెస్ చేసేస్తాను. అనిపించింది రాస్తాను అంతే. అది ముందు నుంచి అలాగే అలవాటైంది. అయితే సినిమా అంటే, ఇవన్నీ కళ అంటే పిచ్చి ప్రేమ అన్నారు. ఒక పోస్ట్ చూసాను నేను మీది, గుడి, చర్చ్, మసీదు ఎలాగో ఇది కూడా సినిమాలయం అన్నారు. ఎంత గొప్ప వర్డ్ అండి, ఎంత గొప్పగా వర్ణించారు దాన్ని. అంటే అది ఇప్పుడు సినిమాలయం అంటే థియేటర్ అండి. ఇప్పుడు మసీదుకి ముస్లిమ్స్ వెళ్తారు, చర్చ్కి క్రిస్టియన్స్ వెళ్తారు, టెంపుల్కి హిందూస్ వెళ్తారు, జైన్ టెంపుల్కి జైన్స్ వెళ్తారు. అందరూ అవేమి భేదాలు లేకుండా అందరూ వచ్చి ఎంజాయ్ చేసేది సినిమా హాలే కదా, సినిమా థియేటర్. సినిమా స్క్రీన్కి వాళ్ళ కులం లేకపోతే వాళ్ళ మతం లేకపోతే అవేమి దాని అక్కర్లా. అందరికీ ఆ ఎంజాయ్మెంట్ ఇచ్చేది సినిమా, అందరినీ కలిపేది సినిమా థియేటర్. అందుకని నాకు సినిమా థియేటర్ అంటే నాకు దేవాలయం కాదు, ఇంకా చాలా ఎక్కువ అది. అంతే. సో భారతదేశంలో ఉండేవి రెండే మతాలు, ఒకటి క్రికెట్, ఒకటి సినిమా అంటారు. సో మీరు సినిమాని అంత పిచ్చిగా ప్రేమించారు. ఇంకా సినిమా అంటే ఇష్టం అండి. సో ఎలా వచ్చారు అసలు యాక్చువల్గా ఈ సినిమాల్లోకి? మీరు రావడం అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్గా వచ్చారు. అవునండి. ఎలా ఎంట్రీ? అది నాకు ముందు నుంచి సినిమా పిచ్చి కదండి, సినిమా అంటే ఇష్టం. మా బాబాయ్ గారు ఉన్నారండి, పుల్లారావు గారని. ఆయన కోటి రామకృష్ణ గారికి దగ్గర నన్ను ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టారు. అప్పటి నుంచి నేను ఆయన దగ్గర వర్క్ చేశాను. అసిస్టెంట్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా వర్క్ చేసి తర్వాత నేను డైరెక్టర్ అయ్యాను. ఆ తర్వాత యాదృచ్ఛికంగా యాక్టర్ని అయ్యాను. అట్లా. సో ఎన్నేళ్ళ అసోసియేషన్ కోటి రామకృష్ణ గారితో? అయ్యో 9. అంటే ఆయన నేను ఆయన దగ్గర జాయిన్ అయిన రోజు నుంచి కూడా ఆయన చనిపోయే వరకు కూడా ఆయనతో చాలా అద్భుతమైన అనుబంధం మా గురువు గారితో. ఆయన చనిపోయే ముందు వరకు కూడా మమ్మల్ని చాలా వాత్సల్యంతో, మేము ఏదైనా చెప్పాలంటే ఆయనతోనే చెప్పుకునేవాళ్ళం. బట్ అలా ఆయన సడన్గా ఆయన చనిపోవడం అనేది మాకు చాలా చాలా లోటండి మాకు. ఆయన అంటే ఇప్పుడు ఆయన అంటే మా గురువుగారు అని చెప్పడం కాదు, రేపు 23rd ఆయన బర్త్డే అండి. జూలై 23rd ఆయన బర్త్డే. ఆయన లాంటి వ్యక్తిని, ఆయనంతటి టాలెంటెడ్ పర్సన్ని నేను నా లైఫ్లో నేను చూడలేదండి. వినడం చాలా వినున్నాము, మేము చాలా విన్నాము. అంటే ఇప్పుడు దాసనారాయణరావు గారి గురించి చాలా గొప్పగా చెప్తారు. ఆయన ఒకేసారి 4-5 వర్కులు చేస్తారు. ఆయన ఓ పక్కన డైలాగు రాస్తుంటారు, ఓ పక్కన పాట చెప్తుంటారు, ఓ పక్కన షూటింగ్ చేస్తుంటారు అనేది చాలామంది చెప్తుంటారు. అవి మేము చూడలేదు, వినడమే. మేము మా గురువు గారి దగ్గర అన్నీ చూసాం. ఒకేసారి ఒకే రోజు 3 షూటింగ్లు చేసేవారు ఆయన. అది ఈ రోజున వినడానికి కూడా అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అవును కదా. ఒకే రోజు 3 షూటింగ్లు ఆయనే చేసేవారండి. అది అసలు ఇప్పుడు సాధ్యం కాదు, అసలు కాదు. కొన్ని నెలలు, సంవత్సరాలు పడుతున్నాయి ఒక్కో సినిమా అవడానికి. ఒక సంవత్సరంలో 9 సినిమాలు రిలీజ్ అయినాయి ఆయన డైరెక్షన్లో.
9 సినిమాలు రిలీజ్ అయితే 3 సినిమాలు సూపర్ హిట్లు, 1-2 సినిమాలు హిట్స్, ఏదో 1-6 ఫ్లాప్స్ అట్లా ఉండేది. అంత హెక్టిక్గా ఉండి కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, అంటే ఆయన ఆశ, శ్వాస, ధ్యాస, బతుకు, మెతుకు అంతా సినిమానే, అంతా సినిమానే ఆయన చనిపోయే వరకు కూడా. అలాంటి మా గురువుగారి దగ్గర వర్క్ చేయడం అనేది అది పెద్ద గిఫ్ట్ మాకు, మా లైఫ్లో అది ఒక గొప్ప వరం అని ఫీల్ అవుతానండి నేను. మీరే కోరుకున్నారా కోడి రామకృష్ణ గారి దగ్గర వర్క్ చేయాలని, లేకుంటే మీ బాబాయ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టారా? నేను కోరుకున్నానండి. నేను కోరుకోవడం అంటే ఆ టైంలో నేను 3 దర్శకుల దగ్గర నేను పనిచేస్తాను, నాకు అవకాశం ఉంటే నన్ను అక్కడ చేర్పించండి అని చెప్పి దాసరి నారాయణరావు గారు, లేకపోతే రాఘవేంద్రరావు గారు, లేదంటే కోడి రామకృష్ణ గారు, ఇంకెవరి దగ్గర జాయిన్ అవ్వను అని చెప్పాను నేను. వస్తే సినిమా ఇండస్ట్రీలోకి వస్తే ఈ ముగ్గురు దగ్గర ఇంకంతే. అలాగా అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. సో ఏమన్నారు ఫస్ట్ మిమ్మల్ని చూడగానే కోడి రామకృష్ణ గారు? అంటే అప్పటికి ఆయన సూపర్ డూపర్ హిట్ డైరెక్టర్ అండి. అంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ సినిమాలన్నీ థియేటర్లకు వెళ్ళి బ్లాక్లో టికెట్లు కొనుక్కొని 1-4 సార్లు సినిమాలు చూసిన సందర్భాలు ఉన్నాయి. అప్పటికి మంగమ్మ గారి మనవడు, ఆ సినిమాలన్నీ పెద్ద 1 year సినిమాలు. ఆ కోటి రామకృష్ణ గారికి 5 సినిమాలు ఉన్నాయండి ఒకే థియేటర్లో. 365 రోజులు 365 రోజులు ఒకే థియేటర్లో ఆడిన సినిమాలు 5 సినిమాలు ఉన్నాయి ఆయనకి. అలాంటి డైరెక్టర్ ఆయన. ఆ టైంలో నేను ఆ తర్వాత ఇవన్నీ నేను కాలేజీలో చూసి చదువుకునేటప్పుడు ఫాలో అయిన వాడిని ఆయన దగ్గర జాయిన్ అవ్వడం అంటే ఎలా ఉంటుందండి, చాలా గొప్పగా అనిపిస్తుంది కదా. అలాగే ఆయన చాలా ఇన్స్పైరింగ్గా ఉంటారు. అంటే అలాగా వర్క్ చేసేవాళ్ళం మేము కూడా. ఎక్కడ టెన్షన్స్ ఉండవండి. అన్ని సినిమాలు చేస్తూ కూడా ఏ రోజున ఆయన ముఖంలో టెన్షన్ చూసిన వాళ్ళు ఎవరు లేరు, ఆయనతో ఒక మాట అనిపించుకున్న వాళ్ళు ఎవరు లేరు. అంటే ఆయన కోపంగా ఎవరినైనా తిట్టడం కానీ అవి ఎప్పుడు చేయరండి. అసలు ఎలా మేనేజ్ చేసేవారు అనేది ఇప్పుడు ఆలోచించుకుంటే మాకు కూడా ఆశ్చర్యమే. ఎందుకంటే ఒక సినిమా చేయడానికి 100 టెన్షన్స్ ఇప్పుడు రకరకాల టెన్షన్స్ ఉంటాయండి డైరెక్షన్ చేసేటప్పుడు. అన్నీ ఉండి కూడా ఒకేసారి 3 సినిమాలు రన్నింగ్లో ఉండి అంత టెన్షన్ లేకుండా ఎలా ఉండేవారు, ఎలా మేనేజ్ చేసేవారు అనేది మాకు కూడా ఆశ్చర్యమే. అట్లా జస్ట్ కాలేజీకి వెళ్తున్నట్టే అంత ఎంజాయ్ చేసేవాళ్ళం అండి మేమంతా. ఆయన ఏంటంటే ఎంత సీరియస్ సినిమా తీస్తున్నా ఉదయం నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు చాలా సరదాగా జోవియల్గా ఉంటారు. ఆయన ఆర్టిస్టులతో కానీ టెక్నీషియన్స్తో కానీ జోకులు వేస్తూనే ఉంటారు. అందుకని ఎప్పుడు ఆ స్ట్రెయిన్ తెలియదు. రోజు నైట్ 2 o'clock వరకు షూటింగ్ జరిగేది, మార్నింగ్ మొదలు పెడితే ఎవ్రీడే. కానీ ఆ కష్టం తెలిసేది కాదు. ఏదో కాలేజీకి వెళ్ళినట్టు వెళ్ళేవాళ్ళం, సరదాగా ఎంజాయ్ చేస్తూ పనిచేసేవాళ్ళం. ఆ రోజులు చాలా మంచి రోజులు. సో మీరు కోడి రామకృష్ణ గారి దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. ఎన్ని సినిమాలు చేశారు మీరు ఆయనతో? చేసి ఉంటానండి, 20 పైన చేసి ఉంటాను, 20 ఫిల్మ్స్ పైన చేసి ఉంటాను. తరువాత నేను 2 సినిమాలు బయట వర్క్ చేయటం జరిగిందండి కోడి రామకృష్ణ గారి తర్వాత. ఒకే ఒక్క పిక్చర్ సురేష్ కృష్ణ గారి దగ్గర ఆహా అని ఒక పిక్చర్ చేశాను. జగపతి బాబు గారు హీరో, నాగార్జున గారు ప్రొడ్యూసర్. ఆ పిక్చర్ ఒకటి కో డైరెక్టర్గా వర్క్ చేశాను. తర్వాత కోడి రామకృష్ణ గారి దగ్గర నాకు సీనియర్ విఆర్ ప్రతాప్ గారని, ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్ అవుతూ నాగార్జున గారి హీరోగా నువ్వు వస్తావని అనే సినిమాకి నువ్వు ఉండాలి అంటే ఆ పిక్చర్ ఒకటి వర్క్ చేశాను. దాంట్లోనే కదా మీరు యాక్టర్గా కూడా ఎంట్రీ ఇచ్చింది? అవునండి. అంటే ఎంట్రీ అని కాదు, కాకుండా ఒక చిన్న రోల్ అయినా తెర మీద కనిపించింది అంటే అంతే కదా. అవునండి. అంటే అది ఎలా అంటే ఆపద్ధర్మ నటుడు అంటారండి. ఒక్కొక్కసారి సినిమాల్లో అది సహజమే. ఈవెన్ మా డైరెక్టర్ గారి దగ్గర కూడా, కోడి రామకృష్ణ గారి దగ్గర కూడా ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న క్యారెక్టర్లు ఎవరైనా సరిగ్గా చేయట్లేదు అనుకోండి, నువ్వేసేవయ్యా అంటారు, నువ్వు చేసాయి అంటారు, ఆ డైలాగ్ నువ్వు చెప్పే అంటారు. ఆ డైలాగులు అవన్నీ మనకు చెప్పి ఉంటాము, ఆర్టిస్ట్కి నేర్పించడానికి ట్రై చేసి ఉంటాము, ఇవన్నీ చేసి ఉంటాం కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తాయి, మనం చెప్పేస్తాం. అలా చేసిందే నువ్వు వస్తావనిలో కూడా వేరే ఆర్టిస్ట్ని అనుకుంటే ఆ ఆర్టిస్టు లేకపోతే నేను చేయాల్సి వచ్చింది ఆ టైంలో. అది ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకొని అడుగుతుంటారండి చాలామంది, ఆ సినిమాలో ఉన్నారు కదా మీరు అంటారు. అది యాక్చువల్గా అవన్నీ కూడా చెయ్యాలని చేసిన క్యారెక్టర్స్ ఏం కాదు, అవసరం కోసం చేసినాయి. ఆ టైంలో ముందు ఆ టైం గడిచిపోవాలి. అవును.
ఆ షార్ట్ అయిపోవాలి, ఆ రోజు షూట్ కంప్లీట్ అవ్వాలి అయిపోవాలి అనే దానికోసం చేసినవే. ఆ రోజు అందులో కోటా గారు మధ్యాహ్నం వరకే కాల్ షీట్ అయింది. ఒక పక్కన నాగార్జున గారు వచ్చి ఉన్నారు. ఈ ఎవరికైతే ఆ క్యారెక్టర్ చెప్పాం ఆర్టిస్ట్ రాలేదు, టెన్షన్. ఇప్పుడు ఆ టెన్షన్ క్లియర్ చేయడం కోసం అని చెప్పి నేను వేసేసాను అది. ఓకే ఓకే. అయితే దేవి ప్రసాద్ గారిలో ఒక ఆర్టిస్ట్ కూడా ఉన్నారు అని ఎవరు ఐడెంటిఫై చేశారు, ఒక యాక్టర్ ఉన్నారు అని? అంటే అది ముందు మా గురువు గారేనండి ఫస్ట్. అంటే యాక్టర్ అనేది అని కాదు, కానీ అది చెప్పాను కదా మీకు. ఇప్పుడు ఫస్ట్ నేను స్క్రీన్ మీద కనిపించింది మనవడు వస్తున్నాడు అనే సినిమా అండి. అర్జున్ గారు మన కైకాల సత్యనారాయణ గారి కాంబినేషన్లో నేను ఫస్ట్ స్క్రీన్ మీద కనిపించాను. అది ఎలా అంటే మెడ్రాస్లో షూటింగ్కి వెళ్ళిపోయాము, మెరీనా బీచ్ దగ్గర షూటింగ్. ఆ రోజు అనుకున్న సీన్స్ వేరే యాక్చువల్గా. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారికి వేరే ఐడియా వచ్చిందనమాట. అవి కాకుండా ఇప్పుడు ఇక్కడ ఇంకొక సీన్స్ చేద్దామని చెప్పి అక్కడికక్కడ సీన్స్ రాశారు. ఆ రాసినప్పుడు సో అదే రోజు ఆ స్పాట్ లోనే రాసుకొని చేసిన షూట్ అది. అవునండి. అంటే మా డైరెక్టర్ గారు ఎప్పుడు అంతేనండి, స్పాట్ లోనే సీన్ రాస్తారు. లొకేషన్కి వచ్చిన తర్వాతే సీన్ రాస్తారు ఆయన. అది ముందు నుంచి అలవాటు ఆయనకి. అంటే ముందంతా ఆ బ్రెయిన్ లో ఉంటుందండి, ఉంటుంది. ఎగ్జిక్యూషన్ మాత్రం అప్పటికప్పుడు వచ్చిన థాట్, అప్పటికప్పుడు సీన్ రాస్తారు. అలాగే అసలు అక్కడ కొత్త సీన్స్ క్రియేట్ చేశారు. అక్కడికి వచ్చినప్పుడు దానికి ఆర్టిస్టులు కావాలి కదా. అంటే అర్జున్ గారు, కైకాల సత్యనారాయణ గారు పల్లెటూరు నుంచి కొత్తగా సిటీ వచ్చారు. వీళ్ళు అమాయకులు అని చెప్పి వాళ్ళని మోసం చేసి ఒక 2-3 కావాలి. అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ ఆర్టిస్టులు కావాలి అంటే మళ్ళీ టీ నగర్ కబూర్ చేసి, అప్పుడు సెల్ ఫోన్స్ ఏం లేవు కదా, ఆ కబూర్ చేసి వాళ్ళు వచ్చి ఇదంతా టైం ఇది కదండి. దాంతో ఇది నువ్వు వేసే అని ఇంకొక స్టిల్ ఫోటోగ్రాఫర్ ఒక వేషం, అసిస్టెంట్ డైరెక్టర్ నేను ఒక వేషం, ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకొక వేషం వేసేసి తీసారనమాట. ఓకే. ఆ ఇద్దరు ఉన్నారా ఇప్పటికీ ఫిల్మ్ ఇండస్ట్రీలో? ఉన్నారు. ఉన్నారండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒక అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అతను లేడు అనుకుంటాను, ఆయన చనిపోయినట్టున్నారు, సీనియర్ నాకంటే. ఇంకొక స్టిల్ ఫోటోగ్రాఫర్ ఆయన చెన్నైలో ఉంటారు ఇప్పుడు కూడా. ఓకే. ఆయన కూడా ఇండస్ట్రీని వదిలిపెట్టలేదు ఇంకా. ఆయన అంటే ఆయన కూడా నాకంటే పెద్ద వయసు అయింది అప్పటికే. నేనే చిన్న కుర్రాడిని అందులో అప్పుడు. అలాగా ఆ సీను చేసామండి. అలా ఫస్ట్ స్క్రీన్ మీద కనిపించింది ఆ సినిమా. అట్లా ఆపద్ధర్మ నటుడు అండి. ఆపద్ధర్మ నటుడు కాస్త ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు, తర్వాత కామెడీ సీన్స్ చేయడం, కామెడీ సినిమాలు చేయడం అనేది ఎలా, ఈ ట్రాన్స్ఫార్మ్ ఎలా అయ్యారు మరి? కామెడీ సీన్స్ నా సినిమాలోనండి. అది కూడా ఇప్పుడు నేను చేసింది ఇప్పుడు కెవికేక పిక్చర్లో, అది నా మూవీ అండి. తర్వాత మిస్టర్ పెళ్లి కొడుకు అనే పిక్చర్లో ఒక్కొక్క సీన్ చేశాను. అవి కామెడీ బేస్డ్. అంటే నేను చేసిన సినిమాలే కొంచెం కామెడీ బేస్డ్ ఎక్కువ చేశాను కదా. అందులో అప్పుడు కూడా సేమ్ ఇంతే, వేరే ఆర్టిస్ట్ అనుకొని ఆ ఆర్టిస్ట్ దొరకక నేను చేయడం జరిగింది. అలాగే మనం జనరల్గా సీన్ అవి నేరేట్ చేసేటప్పుడు మనం యాక్ట్ చేసి చెప్తూ ఉంటాం కదా. దాంతో ఏంటంటే చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ ఇది మీరే చేస్తే బాగుంటది, మళ్ళీ వేరే ఆర్టిస్ట్ని తీసుకొచ్చి వాళ్ళకి ఈ టైమింగ్ వాళ్ళకి రాకపోవచ్చు అని అంటారు. అయినా కూడా నేను చేసేవాడిని కాదు. బట్ ఆ 2 సినిమాలు తప్పక చేశాను అనమాట. అక్కడ ఎవరు ఆ టైంకి సెట్ అవ్వక అలా చేసిందేనండి. జనరల్గా నేను యాక్టర్గా అనేది సీరియస్గా యాక్టర్గా చేసిన సినిమా నీది నాది ఒకే కథ. అదే ఫస్ట్ ఫుల్ లెంగ్త్ రోల్. అది ఇక యాక్టర్గానే అది అట్లా చేసింది అనమాట. ఇంకా ఆ తర్వాత ఆటోమేటిక్గా అందరూ చేయమని అడగడం. ఆ తర్వాత కూడా నేను ఒక 10-15 సినిమాలు చేయలేదండి. ఆ సినిమా తర్వాత కూడా అంటే మళ్ళీ నాకు డైరెక్షన్ మీదే ఎక్కువ ఇష్టం. నాకు మళ్ళీ ఇది రూట్ మారిపోతుందేమో అనే భయంతో నేను ముందు చేయలేదండి కొన్ని. తర్వాత అప్పుడు మా గురుగారు ఉన్నారు కోటి వెంకటేశ్వర గారు, ఆయన ఆ పిక్చర్ చూశారు, నీది నాది ఒకే కథ చూశారు. చూసి చాలాసేపు మాట్లాడారు. అంత ప్రతి సీన్లో ఈ సీన్లో ఇలా చేసావు, ఆ సీన్లో ఇలా చేసావు అని అంత వివరించి మరీ చెప్పారు. ఆయన తర్వాత ఆయన చెప్పారు అనమాట, ఎందుకు చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు అంటే, నాకు డైరెక్షన్ మీద ఇంకా ఆసక్తి తీరలేదు సార్, నేను ఏం చేయలేదు, ఇంకా
డైరెక్షన్ చేయాలని, మళ్ళీ ఇది రూట్ మారిపోతే మళ్ళీ అది ఈ ట్రాక్ లోకి వచ్చేస్తే అది మర్చిపోతాం. మళ్ళీ పోతుంది అనేది భయం ఉంది సార్ అంటే, అలా కాదు, ఇండస్ట్రీలో ఏది సక్సెస్ఫుల్గా వస్తే అది పట్టుకోవాలి. నేను యాక్టర్ అవ్వాలనుకున్నాను, బట్ ఆయన యాక్టర్ అవ్వాలనుకున్నారు ఫస్ట్. ఓకే. నేను అది నాకు సెట్ అవ్వలేదు, డైరెక్షన్లో నాకు సెట్ అయింది, డైరెక్టర్ అయ్యాను సక్సెస్ఫుల్గా. దాని తర్వాత నా సరదా తెచ్చుకోవడానికి నేను అప్పుడప్పుడు యాక్ట్ చేశాను. అలా నేను డైరెక్షన్ వద్దని ఎవరు అంటలేదు కదా, ఇప్పుడు నీకు వస్తున్నాయి ఆఫర్స్. అవును కదా, నువ్వు వెళ్ళి అడగట్లేదు కదా, నీకు వస్తున్నప్పుడు నువ్వు చేయడానికి, నువ్వు మంచి యాక్టర్వి, నేను చెప్తున్నాను నువ్వు చెయ్యి అన్నారు. అట్లాగే చాలామంది పెద్దవాళ్ళు కూడా అదే సలహా ఇచ్చారండి. డైరెక్షన్ అనేది ఎంత వయసు వచ్చినా సరే అప్డేట్ అవుతూ ఉంటే ఎప్పుడైనా చేయొచ్చు, బట్ ఈ వయసులో వచ్చే క్యారెక్టర్స్ మళ్ళీ తర్వాత రావు కదా అని చెప్పారు. అట్లా స్టార్ట్ చేశానండి మళ్ళీ అది అట్లా. సో ఇప్పుడు కోడి రామకృష్ణ గారు ఏమో ఒక సందేశాత్మక చిత్రాలు చేశారు, ఆ తర్వాత అమ్మోరు కావచ్చు, అరుంధతి కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పక్క డివోషన్ ఉంది, ఒక పక్క ఫ్యామిలీ ఉంది, అన్నీ ఉన్నాయి. అసలు జానర్స్ అసలు లేవు. మీరేమో క్యారెక్టర్స్ చేస్తూనే కామెడీ చేశారు, ఇవన్నీ చేశారు. ఒక డిఫరెంట్ స్కూల్ అనిపించిందా మీకు? ఎలా అనిపించింది? అప్పటిదాకా అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్, ఆ తర్వాత కంప్లీట్గా డైరెక్షన్ రోల్ అనేది డైరెక్టర్గా వచ్చేసిన తర్వాత ప్రెషర్ అవన్నీ తీసుకున్నట్టు అనిపించిందా? ఈజీ అస్సలు ఏం లేదండి, అసలు మొదటి రోజు నుంచే ఎప్పుడు ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ పేరు తప్ప మేము చేసిన పని అంతా అదే కదండి. అవును, ముందు నుంచి అలవాటైన పని అంతా అదే కదా. అయితే ఏంటంటే అప్పుడు దాన్ని నిర్ణయించేది డైరెక్టర్ గారు. ఆయన ఓకే చేస్తారు, ఆయన చెప్తారు, ఆయన చెప్పినట్లు మనం ఫైనల్ కాల్ అయింది ఉంటుంది. ఇక్కడ మనం డైరెక్టర్ అయినప్పుడు మనమే చేస్తాం, అంతే డిఫరెన్స్. వర్క్ ఒకటే కదా. అవును. కాబట్టి ఎప్పుడు నాకు అసలు ఆ వర్క్ విషయంలో నాకు ఆ టెన్షన్ కానీ లేకపోతే ఎప్పుడు అసలు ఒక్కరోజు కూడా ఫీల్ అయింది లేదు. అసలు కొత్తగా అనిపించడం కానీ, ఈవెన్ మొదటి రోజు డైరెక్ట్ చేసేటప్పుడు కొత్తగా అనిపించడం ఏం లేదు అసలు. సో ఇప్పుడు తను వెడ్స్ మనునే మిస్టర్ పెళ్లి కొడుకు కదా. అవును. సో దాన్ని తెలుగులో తీయాలని ఎందుకు అనిపించింది? అది యాక్చువల్గా నా నిర్ణయం కాదండి, అది ఆర్బి చౌదరి గారు, సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఆర్బి చౌదరి గారు వాళ్ళు కొన్నారు ఆ సినిమాని. ఓకే. కొన్న తర్వాత నన్ను చేయమని అడిగారు. నన్ను చేయమని అడిగినప్పుడు నాకు చిన్న డౌట్ ఉండిందండి. అది ఏంటంటే అది ఒక లవ్ స్టోరీ లాంటిది. పైగా అందులో తను హీరో వచ్చేసి మాధవన్, అతనికి ఒక లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. తను అందులో ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు. నాకు ఫస్ట్ వచ్చిన డౌట్, నేను అది అందరి దగ్గర ఎక్స్ప్రెస్ చేశాను, ఈవెన్ ప్రొడ్యూసర్స్ దగ్గర కానివ్వండి, మన హీరో సునీల్ దగ్గర కానివ్వండి, అంతా నేను ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే, అక్కడ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కాబట్టి అతను ఏడ్చినా బాధపడినా ఓకే. సునీల్ కమెడియన్ నుంచి హీరో అయిన వ్యక్తి. కమెడియన్ నుంచి హీరో అయిన వ్యక్తి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? నవ్వించాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. తను బాగా డ్యాన్సులు అద్భుతంగా చేస్తాడు కాబట్టి డ్యాన్సులు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ రెండూ చేయడానికి ఆ క్యారెక్టర్లో స్కోప్ లేదు. అవును, ఆ రెండూ చేయడానికి స్కోప్ లేదు. అప్పుడు ఏమన్నారంటే, లేదు నువ్వు అనుకుంటే ఏదైనా చేస్తావు అని వాళ్ళు నాకు కొంచెం ధైర్యం ఇచ్చారు, బూస్టప్ ఇచ్చారు. సార్ దానికోసం నేనేం చేశానంటే, కామెడీ ఎక్స్పెక్ట్ చేసి వస్తారు కాబట్టి అందులో సునీల్ కామెడీ చేయకపోయినా చుట్టూ క్యారెక్టర్స్ కామెడీ చేసి నేను కొంత సాటిస్ఫై అవుతారు ఆడియన్స్ అని, అలాంటి అవి మిస్ అవ్వకుండా తన క్యారెక్టర్ అంతా ఆ ఫీల్లో ఉంటూ చుట్టూ కామెడీ చేయడానికి ట్రై చేశాను. బట్ అది కరెక్ట్ కాదు. ఆ కథని ఆ కథలాగే అలాగే చేసి ఉండాలి. దాన్ని నేను ఆడియన్స్ సునీల్ని దృష్టిలో పెట్టుకొని వస్తారు కాబట్టి నేను ఇలా చేశాను. అటు ఇటు కాకుండా అది కొంచెం ఇబ్బంది అయింది. బాగానే ఉన్నట్లుంటుంది, బాగోనట్లుంటుంది, అలాగా కొంచెం ఎక్స్పెరిమెంట్ అనేది. అవునండి, అవునవును. చూడు, కథానాయకుడు సినిమాలో అంటే ఎన్టీఆర్ గారి సినిమాలో మీరు గుమ్మడి పాత్ర పోషించడం, అదేంటి ఎక్స్పీరియన్స్? ఎలా అనిపించింది అసలు? అయ్యో, గుమ్మడి గారి క్యారెక్టర్ వేయడం అనేది అది ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం అది. అది కృష్ గారు, బాలకృష్ణ గారు ఇద్దరు అనుకున్నారట, లేదు ఇతనే వేయాలి అని. అంటే అప్పుడు అన్నీ కొంచెం కొద్దిగా అయినా కొంచెం ఆ పోలికలో లేకపోతే ఏదో చూసారండి అందరి. చూస్తూ వీళ్ళు ఈ క్యారెక్టర్కి బాగుంటారు, వీళ్ళు ఈ క్యారెక్టర్కి బాగుంటారు. అందులో చాలా మంది డైరెక్టర్స్ యాక్ట్ చేశారు. కృష్ణారెడ్డి గారు, తర్వాత ఎన్ శంకర్, తర్వాత ఇట్లా చాలా మంది చేశారు. అలాగా నన్ను గుమ్మడి గారి క్యారెక్టర్ చేయమని అడిగారు.
అయితే అది పెద్ద క్యారెక్టర్ ఏం కాదు, చిన్న క్యారెక్టర్ అయినా కూడా అలాంటి ఒక గొప్ప సినిమా అది. అది మళ్ళీ మళ్ళీ రాదు కదా. రామారావు గారి చరిత్ర అంటే అది అవును. ఎంత గొప్ప విషయం అది, బాలకృష్ణ గారు చేయడం అందులో. అందుకని అది చేశానండి నేను. అది అది చిన్నదైనా సరే నాకు అది ఇష్టం. ఎస్వి కృష్ణారెడ్డి గారికి మీకు పోలికలు ఉన్నాయి అని అనిపిస్తుంది ఎందుకలా? అవునండి. అయ్యో, ఇది 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 ఇప్పటికి ఒక 1000 మంది 2000 మంది అనేసి ఉంటారండి. ఇప్పుడు ఒక్కొక్కసారి నాతో ఆయన ఎస్వి కృష్ణారెడ్డి గారు అనుకొని నాతో వచ్చి ఫోటోలు దిగి తర్వాత కాదని తెలిసి బాధపడ్డోళ్ళు కూడా ఉన్నారు. దేవిప్రసాద్ గారు కదా. కాకపోతే అది అది ఎందుకో తెలియదండి. ఇప్పుడు కాదు, నేను డైరెక్టర్ అవ్వక ముందు నుంచి కూడా మీకు కృష్ణారెడ్డి గారికి ఏమైనా బంధుత్వం ఉందా, మీకేమవుతారు కృష్ణారెడ్డి గారు అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ అడుగుతుంటారండి. ఇప్పటికీ ఎప్పుడైనా జర్నీలు షూటింగ్లకు వెళ్ళినప్పుడు, ఎయిర్పోర్ట్లు ఎక్కడికో వెళ్ళినప్పుడు ఎవరో వచ్చి మీరు కృష్ణారెడ్డి గారు కదండి అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. అవును, అది చాలా ఎక్కువ. అది ఎందుకో మరి షేర్ చేసుకున్నారా ఎంతో ఎక్స్పీరియన్స్? లేదండి, కృష్ణారెడ్డి గారితో మాట్లాడాను చాలాసార్లు, కానీ ఈ విషయం చెప్పాలా. ఈసారి ఎప్పుడైనా చెప్పాలి. ఈసారి ఫోటో తీసి పెట్టండి. ఒక పని చేసిన తర్వాత అలసిపోతున్నాను, లేకుంటే బోర్ ఫీల్ అవుతున్నాను, ఇంకో పని చేయడానికి ఎనర్జీ లేవట్లేదు, యూ టేక్ ఎనీ ఏజ్, ఎవరైనా పర్లేదు, అలా ఉన్నప్పుడు మీరు ఇన్ని రకాల పనులు చేస్తున్నారు అండ్ యు ఆర్ మెయింటైనింగ్ ఒక గ్రంథాలయాన్ని కూడా ఇంట్లో పెట్టుకొని ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకో ప్రాజెక్ట్ చేయాలి ఇవన్నీ అనుకున్నప్పుడు ఇన్ని పనుల్లో టైం ఎలా తీసుకుంటున్నారు? బుక్స్ చదువుతారు, ఆ తర్వాత రివ్యూస్ చేస్తారు, ఆ తర్వాత పెయింటింగ్ అనేది ఉంది, నెక్స్ట్ మళ్ళీ మూవీ చేయాలి, డైరెక్షన్ అని అంటే ఎలా చేస్తారు మీరు? అది ఏం లేదండి, అసలు టైం లేదు అనేదే అసలు తప్పండి. ఇప్పుడు మహామహులు ఎన్ని చేశారండి, ఎన్ని చేశారు, అసలు నథింగ్. మనం అసలు నిజంగా అసలు వాళ్ళని ఇప్పుడు దాసనారాయణరావు గారు ఉన్నారండి, ఆయన ఎన్ని పనులు చేశారండి, ఎన్ని పనులు చేశారు. నాకైతే ఆయన లైఫ్ని కనుక పరిశీలిస్తే నాకు అనిపించేది ఒకటే, ఒక జీవిత కాలంలో 4-5 జీవిత కాలాలకు సరిపడే పని చేశారు ఆయన. 150 సినిమాలు రాయడం, డైరెక్ట్ చేయడం, ఓ పక్కన ఎగ్జిబిటర్గా, ఓ పక్కన డిస్ట్రిబ్యూటర్గా, ఓ పక్కన ప్రొడ్యూసర్గా, ఓ పక్కన యాక్టర్గా, ఓ పక్కన గీత రచయితగా, మాటల రచయితగా, ఇన్ని సినిమాలకు కథలు, లేకపోతే ఇవన్నీ పోగా మళ్ళీ ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడిగా, ఈ అసోసియేషన్స్ అన్నిటికీ ఆయన సినీ పెద్దగా. అంటే అసలు ఇంకా ఆయనకి సరిపోయిన అన్ని గంటలు, అదే 24 గంటలు. ఇప్పుడు మా గురువు గారు ఉన్నారు, కోటి రామకృష్ణ గారు, 120 సినిమాలు డైరెక్ట్ చేశారు. అన్నిటికీ ఆయన కథలు, క్యారెక్టర్స్ క్రియేట్ చేయడం, షూటింగ్లు చేయడం, డే అండ్ నైట్ రాయడం, ఇన్ని చేశారు కదా. మరి వాళ్ళకందరికి సరిపోయినాయి, మనకెందుకు సరిపోదు అంటే, అసలు నిజం చెప్పాలంటే అసలు జీవితంలో నాకు ఇప్పుడు అనిపించేది, నేను దేనికి రిగ్రెట్ అవ్వను, కానీ ఒక్క విషయానికి రిగ్రెట్ అవుతాను. ఏంటంటే ఓ జీవితకాలంలో చేయాల్సినంత పని చేయలేదు నేను, ఇక ముందు చేయాలి అనుకుంటున్నాను అనమాట. అది నాకు తరచూ కొడుతుంటుంది, పడుకున్నప్పుడంతా కొట్టేస్తుంటుంది, లేరా ఏంటి ఇంకా పడుకున్నావు నువ్వు, ఏం పీకావని, ఏం చేసావని, నువ్వు చేయలే. ఒక జీవితకాలంలో మనం చేయగలిగినంత పనిలో నేనైతేనండి, నేను 10% కూడా చేయలేదు, 10% కూడా చేయలేదండి. నేను ఇంకా మంచి సినిమాలు తీయచ్చు, ఇంకా ఎన్నో క్యారెక్టర్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, సినిమాలు చేయొచ్చు, ఇంకా సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయొచ్చు, ఇంకా అసలు మనం కొన్ని 100,000 బొమ్మలు గీయచ్చు. అసలు ఉన్న సాహిత్యంలో 1% కూడా చదివింది లేదు. అసలు ఇంకొకటి అండి, మన ఇష్టం సినిమా అండి. అసలు ఎన్ని గొప్ప సినిమాలు చూసాం మనం అనేది అనుకుంటే, ఎన్ని గొప్ప సినిమాలు ఉన్నాయి అన్ని భాషల్లో, జపాన్, ఫ్రెంచ్, కొరియన్ కానీ అవన్నీ ఇప్పుడు వస్తున్నాయి అండి. వరల్డ్ క్లాసిక్స్ ఎన్ని ఉన్నాయి, అసలు ఎలాంటి సినిమాలు ఉన్నాయి. అకిరా కురోసావా సినిమాలు అన్నీ చూసామా మనం? అంటే నేను చూశానండి, నేను 32 ఫిల్మ్స్ చూశాను. ఆయన 32 ఫిల్మ్స్ ఉన్నాయి నా దగ్గర, అకిరా కురోసావా సినిమాలు. అసలు మనం పోనీ ఇంకా ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఎన్ని ప్రపంచంలో అద్భుతం అనే సినిమాలు ఎన్ని మనం చూడలేదు. అంటే ఏమీ చేయలేదండి, ఏమీ చేయలేదు. నిజం చెప్పాలంటే అలా అనిపిస్తుంది, కానీ నాకైతే నేను చాలా టైం వేస్ట్ చేశానండి. అదొక్కదానికే రిగ్రెట్ అవుతాను నేను. ఇంకా మిగతా మనం తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, వాటికి దేనికి కాదు, ఆ రోజున్న మెచ్యూరిటీ అది, ఆ రోజున్న మెచ్యూరిటీకి అది కరెక్ట్ అంతే. అప్పుడు అది తప్పని మనకు అనిపించవచ్చు, బట్ ఆ రోజు దాన్ని మనం ఏం చేయలేము.
కానీ టైం కిల్ చేయడం అనేది మాత్రం అది చాలా పెద్ద తప్పు. అది మళ్ళీ రాదు. అది డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ టైం పోతే ఎందుకు వస్తుంది, రాదుగా మళ్ళీ. అది చేయాల్సినంత పని చేయలేదు అనేది ఒక్కటే నాకు బాగా, అది సినిమాల్లో కానివ్వండి, పర్సనల్గా నా ఇష్టాలకు సంబంధించిన దాంట్లో కానివ్వండి, చాలా కాలం వేస్ట్ చేశాను. ఇప్పుడు అది బాగా తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నానండి. అంటే వేస్ట్ చేయకూడదు టైం అనేది అయితే కొంచెం వచ్చింది ఒక బుద్ధి. అది ఎన్నాళ్ళు ఉంటుందో చూడాలి. అన్ని లైనప్ చేసేసుకున్నారా, ఏమేం చెయ్యాలి, ఇప్పటిదాకా ఇవి మిస్ అయ్యాయి అనేది వరుసగా ఉన్నాయా? అనుకుంటున్నాను చేయాలి అనేవి. అది ఇంకా చేయాలి. మరి చేయకపోతే ఇప్పుడు కూడా చేయకపోతే ఇంకా కుర్రతనంగా బిహేవ్ చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది, తర్వాత రాదుగా టైం. అవన్నీ సినిమాకి సంబంధించినవేనా? ఎక్కువగా సినిమాకే ఉంటాయండి. ఎక్కువ సినిమానే ఉంటాయి. ఎందుకంటే నాకు ఇంకా అదే కదా, నాకు వేరే ఏం తెలియదు, వేరే వ్యాపకం ఏం లేదు, వేరే ఏం లేదండి అసలు. ఏది తిరిగినా సినిమా చుట్టూ తిరుగుతుంది. నెక్స్ట్ దేవి ప్రసాద్ గారి దగ్గర నుంచి మెగాఫోన్ పట్టుకొని ఒక సినిమా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? తొందరగా మీరు ఎక్స్పెక్ట్ చేయండి, నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను బాగా కోరుకుంటున్నానండి. బాగా కోరుకుంటున్నాం కాబట్టి అయిపోతుంది, డెఫినెట్గా అయిపోతుంది. ఇప్పుడు మీరు అన్న మాట ఒకటి, నిన్ను నువ్వు నమ్ముకో, సినిమా నీకు అమ్మ అవుతుంది. 100% అండి. అది నేను ఎంతోమందిని చూశాక చెప్పిన మాట. అది ఎంతోమందిని, సినిమాని కనుక నిజంగా మీరు నిజంగా ప్రేమించి జస్ట్ కోరిక ఉండడం డిఫరెంట్ అండి. కోరిక ఉండడం, నేను కూడా మెగాస్టార్ అయిపోవాలి, నేను కూడా సూపర్ స్టార్ అయిపోవాలి అనుకోవడం కాదు. అది నిజంగా బర్నింగ్ డిజైర్ ఉండి, నిజంగా అంత చిత్తశుద్ధి ఉండి, నిజంగానే అంత టాలెంట్ ఉండి, ఇక్కడ పరిస్థితులకు తలొగ్గిపోగలిగే నైపుణ్యం ఉండి, ఇన్ని ఉంటే ఖచ్చితంగా మీరు ప్రేమించిన సినిమా మిమ్మల్ని ప్రేమించక తప్పదు. ఎగ్జాక్ట్లీ. కళ రూపంలో కాకుండా కళ రూపంలో అది కదిలించాలి, ఉండిపోవాలి. ఏదో ఒక రోజున అది అవుతుందండి. ఇప్పుడు సినిమాలోనే చూస్తే మేము చెన్నై నుంచి ఉన్నాం కాబట్టి అప్పుడు చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తూ చిన్న వేషాలు వేసుకుంటూ సైకిల్ వేసుకొని తిరుగుతూ వేషాలు అడిగేవాళ్ళు ఎంతోమంది. ఈ రోజున వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉన్నారండి వాళ్ళ పిల్లల్లో చాలామంది. వాళ్ళు చెప్తూ ఉంటే ఎప్పుడైనా పెద్దవాళ్ళు, మాకంటే చాలా సీనియర్స్ వాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, ఈ సినిమానే కదా వాళ్ళకి అన్నం పెట్టింది. అవును, వాళ్ళ పిల్లల్ని ఐఏఎస్లని ఐపీఎస్లను చేసింది సినిమానే కదా. అంటే వాళ్ళు దాన్ని నమ్మి దాన్ని పక్కకి వెళ్లకుండా డీవియేట్ అవ్వకుండా అక్కడే ఉండిపోయారు వాళ్ళు. వాళ్ళకి ఏదో ఒక టైంలో అది చేయి అందించేస్తుంది సినిమా, చేయి పైకి లేపుతుంది. 100% డౌటే లేదు. థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు. బెస్ట్ విషెస్ టు యూ అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ మూవీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.